ఇదంతా కూర్చోనేనా? అక్కడ రాకపోతుంది లేదు మొత్తం అంతా సో ఇది ఇప్పుడు ఇది గుడాల బస్తీ. మన హైదరాబాద్ డివిజన్ సంబంధించిన ఓల్డ్ విలేజ్ లో గుడాల బస్తీ. ఈ గుడాల బస్తీకి ఈ యూరియన్ పాస్ ఎక్కడికి వెళ్తుంది? మన గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా అక్కడ ముందర వరకు గవర్నమెంట్ స్కూల్ పక్కకు ఉన్నది. మన ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సంబంధించిన గుడాల బస్తీలో ఇది మన గవర్నమెంట్ స్కూల్. ఇది మన గవర్నమెంట్ స్కూల్లో అంటే పిల్లలు దాని ఒక పైప్ లైన్ ఇక్కడ కలపలేదు. అయితే దీనికి సంబంధించిన విషయం అయినా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా వాళ్ళందరూ కలిసి మన కార్పొరేటర్ చేసేసి వాళ్ళ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసినాక కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకోవాలో ఇది కనీసం ఒక 5 days అవుతుంది. స్థానికంగా కార్పొరేటర్ అయితే ఏం చేస్తున్నాడు అంటే ఏమైనా ఇష్యూ ఉంటే నా దగ్గర తీసుకురాను. మళ్ళీ ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? తిరుమల రెడ్డి చూడండి, తిరుమల రెడ్డి కూడా పట్టించుకుంటున్నాడంట. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ అదే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ తిరుమల రెడ్డి కానీ మీరు ఏం చేస్తున్నాడు? సిబ్బందికి ఇలాంటి ఉంటే వాళ్ళు ఎలా చేస్తున్నాడంట. ఆయన పని చేతం కాకుండా పక్కన మనం ఆయన పని చేయకుండా ఇంకా అధికారుల అధికారులనే నిందిస్తున్నాడు. అధికారులు రెస్పాండ్ కావట్లేదు, నేను చేస్తున్నాను. అలాంటిది పట్టుకోకుండా ఫస్ట్ ఈ వెంటనే ఈ మురుగు నీరు ఏదైతే యూరియన్ వస్తుందో ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ ఒక్కటి డ్రైనేజ్ లో కలపాలి ఇమీడియట్ గా. అదే దీని కింద ఇది చూడండి, ఇది వాటర్ పైప్ లైన్. ఇది వాటర్ పైప్ లైన్. ఈ వాటర్ పైప్ లైన్ ఇది ఇక్కడ నిలబడడానికి నాకే ఇంత కంపు వాసన వస్తుంది. మరి రోజు ఇదంతా అక్కడ ఎలా పోతుందో చూడండి. ఈ యొక్క విషయంలో ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ అధికారులే కానీ కంపల్సరీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీ సిబ్బంది కంపల్సరీ ఇలాంటి ఇష్యూ ఇమీడియట్ గా స్పందించి దానికి చేయాలి. దాని వల్ల దీని మీద ఎలాగంటే సీరియస్ ఇష్యూ తీసుకుంటాను. ఎందుకంటే యూరియన్ పాస్ చేస్తుంటే ఎందుకు ఇంత కూడా పట్టించుకునే ధ్యానం లేదా? అతను వచ్చి ఉండమని చెప్పండి. ఇక్కడ అతను వచ్చి ఉండమని చెప్పి ఇక్కడ వచ్చి నివసించమని ఇట్లాంటి ప్లేస్ లో వచ్చి నివసిస్తే అతను తెలుస్తుంది. అర్థంగా పట్టించుకోకుండా ఏం తెలియదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటుందా? మళ్ళీ ఏమంటారు మొత్తం ఇది ఏమంటారు? ఎవరు పట్టించుకుంటలేరా?